నా పేరు అరుణ శ్రీనివాస్. నేను ఈరోజు నెలల బాబుకు కృష్ణుని వేషం వేసి కృష్ణులాగా రెడీ చేసి చూపిస్తాను అనుకుంటున్నాను. వాళ్ళకి ఏ ఐటమ్స్ ఎక్కువగా పెట్టకూడదు కాబట్టి కొంచెం ఆర్నమెంట్స్ తోటే కొంచెం డెకరేషన్ తీసుకొచ్చుకోవాలి. అందుకోసం మనం షాప్ లో వెళ్తే కృష్ణునికి సంబంధించిన మొత్తం సెట్ ఇవ్వమంటే షాప్ లో ఇస్తారు. 200 కంటే ఎక్కువ కాదు. వాటికి ఎక్కువ పెట్టుబడి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టవల్, పంచ లాంటి టవల్ అనమాట. ఈ టవల్ ని మనం ఏం చేయాలంటే రెండు కలిపి, చిన్న బాబు కదా, రెండు కలిపి ఈ విధంగా స్ట్రైట్ గా ఇది పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్టేసి పెట్టుకోవాలి. పెడితే అప్పుడు మనకి ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్ వచ్చినప్పుడు బాబు హైట్ కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఈ హైట్ తోటి మనం బాబుకి ధోతి లాగా కట్టొచ్చు. రెడీమేడ్ అంత అట్రాక్షన్ ఉండవండి. ఇవి మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను కట్టేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. చూడండి ఏ విధంగా కట్టాలో. చూసి అది తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది ధోతి అండి. ఇది టవల్ అండి, చిన్న టవల్. మనం భుజం పైన వేసుకునే టవల్ అన్నమాట. పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఒకటి మాత్రం చిన్న బాబు కాబట్టి సెట్ కొనుక్కొచ్చుకోవాలి మనం. ఇవి చేతి పట్టీలండి. ఇది కిరీటం అండి. ఇది నడుము వడ్డాలం అండి, నడుము పట్టి అంటారు. ఇది ఫ్లూటు. ఇవి ముందు చేతులకు పెట్టేయి. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. బాబు హోల్స్ లేవు కాబట్టి నేను ఈ విధంగా కట్టి పెట్టిన. చెవికి ఇట్లా తగిలియడమే, గొల్లెం లాగా తగిలియడం అనమాట. ఇవి కిందికి వేలాడితే చెవికి, ఇవి వెనకాల ఇట్లా ఉంటది అనమాట. ఇది ఒక చైను. ఇంకో చైను, ఇంకొక చైన్ కూడా నేను పెట్టాను. ఆ తర్వాత కృష్ణునికి అలంకారం అంటే చాలా ఇష్టం, ఎక్కువగా అలంకరిస్తారు. ఇది యూపిన్ అండి. చిన్న బాబు కాబట్టి మనం బొట్లు పెట్టే అంత టైం మనకి ఇవ్వరు, బాబులు కదులుతారు కాబట్టి యూపిన్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంత వస్తుంది లెంత్. వచ్చిన తర్వాత ఈ లెంత్ ని తీసుకొచ్చుకొని ఇందులో ఫోల్డ్ చేసి ఇలా ముంచుకున్న తర్వాత ఇలా ముంచేసి, చూడండి నేను బాబు నాకు కోఆపరేషన్ ఇవ్వకపోవచ్చు, చిన్న బాబు కాబట్టి బొట్లు ఏ విధంగా పెట్టాలో నేను నా చేతికి పెట్టి చూపిస్తాను. చూడండి ఈ విధంగా పెడితే ఇలా వస్తుందండి బొట్టు. ఇది యూపిన్, పెద్ద ఏమీ లేదండి. మనం తెచ్చుకుంటే షాప్ లో యూపిన్స్ దొరుకుతాయి. ఆ తర్వాత ఈ యూపిన్ మధ్యలో నుంచి ఈ రెడ్ కలర్ బొట్టు ఈ విధంగా పెట్టేసుకుంటే బాబుకు బొట్లు రెడీ అయిపోతాయండి. అప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా బొట్టు తయారైతుంది. మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకున్నామో అక్కడక్కడ ఇది ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతుంటే డిజైన్ వస్తుంది మనకు. ఇది కిరీటం. కిరీటానికి పైన నెమలికలు పెడితేనే కృష్ణుడు అంటారు మనకు. మన దగ్గర నెమలికలు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే షాప్ లో రెడీమేడ్ లో కృష్ణుడు నెమలికలు ఉన్నది దొరికితే కిరీటం తీసుకోవచ్చు. ఇవన్నీ సెట్ అండి బాబుకు. ఇవన్నీ వేస్తే మనం ఏం బయట మేకప్ పౌడర్, లైనరు, మస్కారా అవన్నీ వేయకున్నా అవసరం లేదు. వీటితోటే లుక్ వస్తుంది. చిన్న బాబు కాబట్టి, నవ్వు మొహం కాబట్టి పిల్లలకి ఇంతవరకు సరిపోతుంది మనకు. ఇది ఒక చైను. ఇంతవరకు వేసి నేను మీకు చూపిస్తాను. ధోతి కట్టే విధానం కూడా చూపిస్తాను నేను. చూడండి, ఒకవేళ బాబు సహకరిస్తే ఎంతవరకు చూపించాలో నేను ఎంతవరకు చూపిస్తాను. సహకరించకపోతే గనక బాబు రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ కట్టేయనండి. ఇదంతా మనం రెడీ చేసేది ఏమీ ఉండదండి. ఇవి చేతిలో దొడిగేసుకోవాలి. ఇది మెడలో చైన్లు వేసుకోవాలి. డిజైన్ బొట్టు మాత్రం నేను ఇప్పుడు చూపించాను కదా బొట్టు, అదే విధంగా పెట్టాలి. కిరీటం తలకు పెట్టాలి. ఇందులో తెలియని విషయం ఏమీ లేదు. కొంచెం సేపు బాబు నిద్రపోయినప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న తర్వాత మనం బాబుని లేచిన తర్వాత చూసుకుంటే చాలా బాగుంటాడు బాబు. చూసుకోండి నేను ఏ విధంగా రెడీ చేస్తానో చూడండి. మాక్సిమం సాధ్యమైనంత వరకు నేను రెడీ చేసి చూపిస్తాను, లేదంటే మొత్తం రెడీ అయినాకనే చూపిస్తాను. చూడండి ఒకసారి. 2 మడతలు వేసి చివరికి జాయింట్ పెట్టాను నేను. ఎందుకంటే బాబు హైట్ చాలా తక్కువ, చిన్న బాబు కదా, మంత్స్ బాబు కదా, అందుకోసం కిందికి పెద్దగా అయిపోతే ధోతి లాగా కడుతున్నా నేను ఇప్పుడు. ఇది ఉంటుంది బాబుకు మిడిల్లో పెట్టేసేయాలి. టవల్ మిడిల్లో బాబును ఉంచాలి. ఉంచిన తర్వాత ఇక్కడ క్లాత్ వదిలేయాలి. బాబుని ఇలా పెట్టాలి. ఉంటుంది పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టి టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసిన తర్వాత ఏం లేదంటే లొంగిలాగా కట్టాలి. తర్వాత ఈ క్లాత్ ని 2 కాళ్ళ మధ్య నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి. వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత బాబుని
బోర్లా పడుకోబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ లాగా వెనకాల వచ్చిన క్లాత్ ఉంది కదండి, ప్రిల్స్ లాగా పెట్టేసి ఓన్ తల్లి మొన్న ప్రిల్స్ లాగా పెట్టి ఇది ఈ విధంగా వెనకాల చెక్కేసేయాలి. చెక్కితే మనకు తోతిలాగా వస్తుంది. బాబా అటు ఇటు కదులుతాడు కాబట్టి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇటువైపు తిప్పేసేయాలి. పిన్న క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని ఈ విధంగా నీట్గా అనుకొని రెండు కాళ్ళ మధ్య నుంచి ఈ విధంగా రావాలి. ఇక్కడ సైడ్కి పెట్టేసుకోవాలి. దీన్ని మనకు బార్డర్ నీట్గా బయటకు వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం వడ్డానం తీసుకొని క్లాత్ ఇదే విధంగా సైడ్కి వదిలేయాలండి. వడ్డానం తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ సైడ్ కట్టేసుకోవాలి. ఉన్న దొంగకి క్లాత్ సైడ్కి వేలాడితే బాగుంటుంది. కృష్ణుడు అంటే అప్పుడు మన కృష్ణుడు లుక్ వస్తుంది. ఇప్పుడు కృష్ణ భగవానునికి ఆర్నమెంట్స్ అన్ని వేసుకోవాలి. యాంటీబయాటిక్ కాదండి. కాకపోతే చిన్న బాబు కదా, కొంచెం కోఆపరేషన్ ఇవ్వలేదు. అక్కడికి కొంచెం పర్వాలేదు అనుకోండి. ఏ విధంగా ఉండి చూడండి కృష్ణుడు, చెవులు చూడండి. సాధ్యమైనంత వరకు చూపించడానికి ట్రై చేశాను కానీ బాబు కోఆపరేషన్ ఇవ్వలేదండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి. థ్యాంక్ యూ.